రీసెంట్ గా బ్రెజిలియన్ ఉమెన్ జెనిఫర్ కాస్ట్రో ఈమె పేరు. అయితే ఏరోప్లేన్ లో ఏమో కిటికీ సీట్ ఉంది. అయితే ఒక చిన్న పిల్ల ఏడుస్తుంది కిటికీ సీట్ కావాలని, ఈమె ఇవ్వలేదు. అంటే వాళ్ళ రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కావాలని బుక్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ అంతా వాళ్ళకి కిటికీ సీట్ కావాలని ఎక్స్ట్రా రేటు పెట్టి ఆ కొన్ని సార్లు బుక్ చేసుకుంటారు. సో చిన్నపిల్ల ఏడుస్తుందని చెప్పి ఇమ్మని అడిగితే లేదు కుదరదు అంది. అయితే వాళ్ళ మదర్ ఈమెని ఫిల్మ్ చేశారు. అది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. ఈమె 29 ఇయర్స్ బ్యాంక్ ఎంప్లాయ్, బ్రెజిల్ అనమాట ఈమె జెనిఫర్ కాస్ట్రో అని ఆవిడ. ఈవిడ ఇప్పుడు ఆన్లైన్ లో ఆమెకి బాగా షేమింగ్ వచ్చింది, ఏంటంటే చిన్నపిల్లకి ఇవ్వరా ఇట్లా అని. కానీ లక్కీగా ఆమె ఫాలోవర్స్ అనేది 1.9 మిలియన్ కి స్కై రాకెట్ అయిపోయింది. ఆ మదర్ ఎవరైతే ఫిల్మ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టారో అండ్ ఆల్సో ఎయిర్లైన్స్ వాళ్ళని కూడా సూ చేసింది. అండ్ ఈమెకి ఇప్పుడు మల్టిపుల్ బ్రాండ్ డీల్స్ కూడా వస్తున్నాయి. మంచిది ఏది చెడు అనేది లేకుండా లక్కీగా బ్రాండ్స్ మాత్రము ఇఫ్ షీఈస్ గుడ్, యాక్చువల్లీ షీ లుక్స్ గుడ్, ఆమెకు మంచి డీల్స్ వచ్చినాయి. అడిగితే ఇస్తే తీసుకుంటాం, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నా రూల్, నా హక్కు, పిల్ల ఏడుస్తుంది కాబట్టి ఇవ్వాలంటే ఏడుస్తుంది నీ పిల్ల, అప్పుడు నువ్వు చూసుకోవాలి. ఫిల్మ్ చేసి పెట్టడం అంటే ప్రైవసీ ఎవరు దెబ్బతింటున్నట్టు? ఆ ప్రైవసీ దెబ్బతినట్లేదు. ఆమెకి ఎలా ఉంటది? ఫోన్లు వచ్చినాయి, ఇంటర్నెట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది అని చెప్పి తీసేయటం, పెట్టేయటం, ఎవరికి నచ్చినట్టు వాడికి. ఎవరికి వాడు చిన్నపిల్ల ఉంటే ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? మానవతా దృక్పథంతో ఇస్తే ఇస్తారు. ఒక 10 అవర్స్ 15 అవర్స్ ఫ్లైట్ అనుకోండి, ఎలా ఇస్తారు? మెడల్ పట్టేవి వాళ్ళకి కావాలనుకుంటా, కావాలని ఎక్స్ట్రా పెట్టి బుక్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఎలా ఇస్తారు? అది ఆమె ఇప్పుడు సూ చేసిందంటే ఎంత సూ చేస్తుందో, పరువు నష్టం అని చెప్పి ఎంత ఇస్తుందో. వాళ్ళు ఒకవేళ పేదోళ్ళు అనుకోండి అడక్క తింటారు. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూ పోస్ట్ ఎనీథింగ్ ఆన్ ఇంటర్నెట్.